హరే కృష్ణ. మనం భక్తి రసామృతంలో 11వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయం ఏంటంటే భక్తియుక్త సేవ విధానాలు. అంతేనా? భగవత్ సేవ. అదే భక్తియుక్త సేవ, భగవత్ సేవ ఒకటే కదా. భగవత్ సేవ విధానం అంటే భగవంతుడిని భక్తితో సేవించే విధానాలలో కొన్ని ఇక్కడ చర్చించబడ్డాయి. మనం కొన్ని చూసాం ఇప్పటికే, రాగానుగ భక్తి వీటి గురించి. ఇప్పుడు ఆత్మ నివేదన అనేది ఉంది ఇక్కడ. శరణాగతి ఇట్లాంటివి కొన్ని చూసాం కదా ముందర. ఇప్పుడు ఈరోజు ఆత్మనివేదన. ఆత్మనివేదనకు సంబంధించి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 29వ అధ్యాయం 34వ శ్లోకంలో ఒక చక్కటి వర్ణన కలదు. అందులో భగవంతుడు ఇట్లు తెలుపుతుండెను. ఇంకా ఈ ఆత్మనివేదన ఏదైతే ఉందో ఇది చివరిదనమాట భక్తిలో. అంటే పూర్తిగా ఈ ఆత్మనివేదక ముందలేంటి, మన దగ్గర ఉన్న ధనాన్ని, సంపదని, సమయాన్ని కృష్ణుడికి ఇస్తాం, కానీ ఆత్మనివ్వం. ఈ ఆత్మనివేదన అంటే పూర్తిగా ఆత్మని కూడా కృష్ణుడికి అర్పించుకోవడం అనమాట. ఇతర ధర్మములన్నింటినీ విడిచి పూర్తిగా నన్నే శరణు వేడిన వ్యక్తిని నేను ఈ జన్మలోను మరుజన్మలోనూ కూడా రక్షించేదను అనగా ఆధ్యాత్మిక జీవితంలో అధికాధికముగా పురోగతి సాధించుటకు తోడ్పడదలుచును. ఎవరు? కృష్ణుడు. అట్టి వ్యక్తి అదివరకే సార్ష్టి సిద్ధిని సాధించినని గ్రహించాలి. ఈ సార్ష్టి సిద్ధి అంటే ఏంటి? భగవంతుడితో సమానంగా ఐశ్వర్యం. అంటే భగవంతుడు ఎలా కనబడితే అలాగ. ముఖ్యంగా చూసినట్లయితే వైకుంఠంలో చతుర్భుజాలు ఉంటాయి కదా విష్ణువుకి. ఇక్కడ భక్తుడికి కూడా 4 భుజాలు. భక్తుడి చేతిలో కూడా శంఖ చక్రాలు, గదా పద్మాలు అన్నీ పూర్తిగా అనమాట. భగవంతుడికి ఏముంటే అవన్నీ కూడా. శ్రీకృష్ణుని పాదార విందములను ఆశ్రయించగానే శ్రీకృష్ణుడు అతని బాధ్యతను స్వీకరించి అతడిని సమస్త పాప ఫలితముల నుండి రక్షించగలడను హామీని భగవద్గీత కూడా నిర్ధారించును. 18వ అధ్యాయం 66లో చెప్తున్నాడు కదా, ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో అన్ని పాపాలు తీసేసి ఆయన బాధ్యతను నేను స్వీకరిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. హృదయం నుండి కూడా భగవంతుడు అట్టి భక్తునకు ఉపదేశించును. హృదయంలో ఉండి కూడా, అంటే చైత్య గురువు అంటారు. హృదయంలో గురువు ఉంటాడు. ఎవరంటే పరమాత్మే చైత్య గురువు. ఆయన భక్తుడికి ప్రేరణ ఇస్తూ ఉంటాడు, ఇది చెయ్యి అది చెయ్యి అని. దానితో భక్తుడు వెంటనే ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం వైపునకు పురోగతి సాధించును. ఈ విధంగా ఎవరైతే శరణాగతి పొందుతారో కృష్ణుడికి, అటువంటి భక్తులకి భగవంతుడు ఆధ్యాత్మిక గురువు రూపంలో బహిర్గతంగా, అంటే బయట ఆధ్యాత్మిక గురువు శిక్షణ ఇచ్చేవాళ్ళు, తర్వాత హృదయంలో ఆ భక్తుడి హృదయంలో ఉండి చైత్య గురువులాగా కృష్ణుడు ప్రేరణ కూడా ఇస్తూ అతన్ని చాలా త్వరగా శుద్ధ భక్తి వైపుకి పూర్తిగా శుద్ధి పొందే స్థితికి తీసుకెళ్తాడు అనమాట. ఎవరిని? కృష్ణుడు తీసుకెళ్తాడు శరణాగతి పొందిన వాళ్ళని. మనం శరణాగతి పొందలేదు కాబట్టి మనం అలాగే ఉంటాం అనమాట. ఎన్ని రోజులు అయినా అలాగా. అంటే ఎలా అంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. కారణం ఏంటంటే మనం అందరం కూడా ఊరికి జపం ఇవన్నీ చేస్తున్నాం కానీ శరణాగతి అయితే లేదు. శరణాగతి అంటే ఏంటి? కృష్ణుడి సేవకు అనుకూలమైన దాన్ని స్వీకరించాలి, ప్రతికూలమైన దాన్ని వదిలేయాలి. కానీ మనకు ప్రతికూలమైన ఉద్యోగాలు వదలం, ప్రతికూలమైన ఇంటిని, వాతావరణాన్ని, పరిస్థితిని దేన్ని వదలం. ఇంక శరణాగతి లేదు మనకి. కాబట్టి మనల్ని త్వరగా శుద్ధి చేయడు కృష్ణుడు కావాలని. ఎందుకంటే మనకి కృష్ణుడి యొక్క ప్రేమ, కృష్ణుడి సేవే జీవిత లక్ష్యంగా మనం లేవు కాబట్టి కృష్ణుడు కూడా ఆ విధంగా మనకి ఏర్పాటు చేయడు. కానీ ఎవరైతే శరణాగతి పొంది ఉంటారో వాళ్ళకి అటువంటి ఏర్పాటు ఉంటుంది. ఈ శరణాగతిని ఆత్మనివేదన అని కూడా అంటారు. అది శరణాగతి అంటే ఆత్మనివేదన అంటే ఏంటి? పూర్తిగా అంకితం అవ్వడం. ఎవరికి? కృష్ణుడికి. ఆత్మనివేదన అంటే ఆత్మను కూడా భగవంతుడికి అంకితం చేయడం. మనం ఆత్మ కాదు కదా, మన దగ్గర ఉన్న ధనాన్ని కూడా అంకితం చేయట్లేదు. ఇంకా ఆత్మని ఎప్పుడు అంకితం చేస్తాం? కాబట్టి మనం ఎన్ని రోజులైనా ఇంకా కుక్క తోక లాగానే అనమాట. మనం వంకర తీసిన వెంటనే మళ్ళీ తోక వంకర అవుతుంది. అలాగే మనం సమయాన్ని మన ఆత్మ సంగతి వదిలేయండి, అసలు మన దగ్గర ఉన్న ధనాన్ని ఇవ్వం, మన సమయాన్ని కృష్ణునికి ఇవ్వం, ఏది ఇవ్వం. అన్నీ కొంచెం కొంచెం ఇచ్చి మేము భక్తిలో ఉన్నాం, మేము భక్తులమే అని అనుకుంటూ ఉంటాం. అంతే, అది మన భ్రమ. కాబట్టి మనం ఎంత భక్తి చేసినా, ఎంత సాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా మనలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే మనం శరణాగతి పొందడం లేదు. ఏదో భక్తికి సంబంధించిన అంగాలు, కీర్తన, శ్రవణం ఇలాంటివి అప్పుడప్పుడు చేయడం వలన పూర్తిగా జీవితం మారదు. ఎప్పుడు మారుతుంది? మనం శరణాగతి పొందితే అప్పుడు భక్తి అంగాల యొక్క ప్రభావం బాగా ఉండి మనలో మార్పు వస్తుంది.
ఆత్మ అను దానికి వివిధ ప్రామాణికులు వివిధ నిర్వచనములను తెలిపిరి. ఆత్మ అనే దానికి కొన్నిసార్లు ఆత్మను మనస్సు లేక దేహంగా భావిస్తుంటారు. ఆత్మ అంటే కొన్నిసార్లు అర్థం ఏంటి? మనస్సు, కొన్నిసార్లు దేహం, కొన్నిసార్లు బుద్ధి. ఈ విధంగా ఆత్మ అంటే ఇలా రకరకాల అర్థాలు పరిస్థితిని బట్టి. కొన్నిసార్లు అంతరాత్మ అని అర్థము. అంతరాత్మ అంటే ఇక్కడ ఏంటి? పరమాత్మ. కనుక పూర్తి ఆత్మ నివేదన అనగా ఒక వ్యక్తి తన ఆత్మనే కాకుండా దేహమును, మనస్సును కూడా భగవత్ సేవకు అంకితము చేయవలని అర్థం. కాబట్టి ఆత్మ నివేదన అంటే ఆత్మనే భగవంతుడికి ఇస్తే దేహం, మనస్సు, బుద్ధి ఇవి ఇంకా ఎందుకు ఇవ్వం? ఖచ్చితంగా ఇవ్వాలి. శ్రీల భక్తివినోద్ ఠాకూర్లు ఈ సందర్భంలో ఒక చక్కటి గీతమును ఆలపించిరి. మానస దేహో గేహో జోకీచు మోర అర్పిలు తువాపదే నందకిషోర అని భక్తివినోద్ ఠాకూర్ ఒకటి వైష్ణవ గీతం ఉంది. అక్కడ మానస దేహో గేహో అని ఆలపించారు. పూర్తి శరణాగతి, అది శరణాగతి అనే దాంట్లో అనమాట. శరణాగతి అని కొన్ని పాటలు రాశారు. అందులో పూర్తి శరణాగతితో తమను అర్పించుకుంటూ ఇలా తెలుపసాగిరి. నా మనస్సు, నా సంసారిక వ్యవహారంలో నా దేహము నాది అనుకొను సర్వస్వము నా ప్రభు నీ సేవకే అంకితము చేసేదను. ఇక వాటన్నింటినీ నీ ఇష్టానుసారం చేసుకొను. నీవే సర్వాధికారుడు, అందుకే కావలసినచో నీవు నన్ను వధింపవచ్చును లేక పరీక్షించవచ్చును. సర్వాధికారుడు నీవే, నాది అనేది ఏదీ లేదు. ఇది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఏదో మనం చెప్పుకుంటున్నాం కానీ నాది ఏదీ లేదు, అన్నీ నీకే అని మనం అందరం అంటాం. ఏమని అంటే భక్తులు రాగానే, ప్రభు ఈ అంతా కృష్ణుడు ఇచ్చిందే ప్రభు, కానీ కృష్ణుడికి మాత్రం నేను ఏది ఇవ్వను ప్రభు. అఫ్కోర్స్ ఈ మాట అనరు వాళ్ళు ఇవ్వనని, కానీ జరిగేది అది. అంతా కృష్ణుడు ఇచ్చింది నిజమే, కానీ కృష్ణుడికి మాత్రం నేను ఏది ఇవ్వను. ఎంత మన ఆచార్యులు పెట్టిన ఉదాహరణ ఏంటి? మనకు వచ్చిన ఆదాయంలో 50% కృష్ణ చైతన్యాన్ని ఖర్చు పెట్టమని. 50% కాదు కదా, 10% కూడా ఖర్చు పెట్టం. అరే మనకు వచ్చిన ఆదాయాన్నే ఖర్చు పెట్టలేదు, ఇంకా ఆత్మనివేదన ఎప్పుడు వస్తుంది మనకి? మన దగ్గర ఉన్న ధనాన్ని, సంపదనే కృష్ణుడి సేవలో ఉపయోగించడానికి వెనుకాడతాం. ఎందుకంటే మన ఇంద్రియ భోగం తగ్గిపోతుందనే భయం అనమాట. కేవలం ఇంద్రియ భోగం కావాలి మనకి, అంతే. ఆ ఇంద్రియ భోగం కోసమే తాపత్రయం, ఆ ఇంద్రియ భోగం కోసమే ధనం, ఆ ఇంద్రియ భోగం కోసమే బంధువులు, జనం, తర్వాత స్నేహితులు, చుట్టాలు, ఇళ్ళు, సంపద, అక్కడ వాటిని అంటిపెట్టుకొని ఉండడం. ఇవన్నీ కూడా ఎలాగా బంకలాగా అంటిపెట్టుకుంటాం అన్నమాట. ఫెవికల్ కంటే ఎక్కువగా దృఢంగా ఉంటుంది మన యొక్క బంధం. ఈ బంధం తెగిపోదు అన్నట్టు. ఇంక ఎంత అంటే మళ్ళీ మళ్ళీ పుడతాం అక్కడే. ఎలా అంటే చివరికి ఒక పిల్లిలాగా, కుక్కలాగా, ఎలుకలాగా అయినా అక్కడే పుట్టడానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. అంత బంధం అనమాట సంసారంతో బద్ధజీవుడికి. అది చాలా దారుణంగా ఉంటుంది బద్ధజీవుడికి బంధం అనేది. అది క్రమక్రమంగా తెగిపోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆధ్వర్యంలో శిక్షణ పొంది శరణాగతి స్థాయికి మనం వెళ్తే తప్ప ఆ బంధం అనేది తెగిపోదు. ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ ఏమంటున్నారు? నాది ఏదీ లేదు అని. ఇంకా ఏంటి? మనసు, బుద్ధి అన్నీ నీవే, ఇక నీ ఇష్టం, నువ్వు నేను ఎలా అయినా వాడుకోవచ్చు. కావాలంటే నన్ను చంపు, నన్ను పరీక్షించు, నన్ను ఏది చేయడానికైనా నీకు అర్హత కలిగి ఉన్నావు అని. అంత అర్హత ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ధనాన్ని మనం ఎందుకు ఉంచుకుంటాం? కృష్ణుడి సేవకి ఇచ్చేస్తాం కదా నిజంగా ఆ స్థాయిలో ఉంటే. కానీ ఆ స్థాయిలో లేవు. కానీ మాటలు మాత్రమే ఆ స్థాయిలో ఉంటాయి. అన్నీ కృష్ణుడికే, భక్తులకే, ఇవన్నీ వాళ్ళ కోసమే అని మాట్లాడతాం. కానీ చివరి అసలు అన్నింటినీ వాడేది మాత్రం మన ఇంద్రియ భోగానికే. మరొక స్థుతిలో శ్రీ యమునాచార్యుల వారు స్తోత్రరత్నలో కూడా ఇట్టి భావాన్నే ప్రకటించారు. ప్రభు నేను మానవ దేహంలో కానీ, దేవతా దేహంలో కానీ, మరొక ప్రాణిగా కానీ జీవించవచ్చును. ఆ విషయమే నాకు చింత లేదు. ఎందుకనగా ఈ దేహములన్నీ ప్రకృతి గుణ ఫలితములు. ఈ దేహములకు యజమానుడనైన నేను నన్ను నీకు అర్పించుకుంటుని. ఈ దేహానికి యజమానిగా నేనున్నాను, కానీ నేను నన్ను నీకు అర్పించుకుంటున్నాను. కాబట్టి ఇక నాది ఏదీ లేదని యమునాచార్యులు కూడా చెప్తున్నారు. భక్తి వివేకంలో ఒకరు తమ దేహమును ఆత్మ నివేదనగా భగవంతునికి ఎట్లు అర్పించుకోవచ్చునో వివరించబడింది. భక్తి వివేకంలో చెప్పబడింది అనమాట, దేహాన్ని ఆత్మ నివేదనగా ఎలాగా. అందులో భక్తుడు ఇలా చెప్తున్నాడు: ప్రభు అమ్ముడు పోయిన జంతువుకు తన భరణ పోషణల విషయమై ఆలోచింప అవసరం లేనట్లుగా నా దేహము, ఆత్మను నేను నీకు సమర్పించుకుంటుంది. ఇక నాకు నా భరణ పోషణల గురించి చింతలేదు. ఎలా ఉండాలంట? అన్నిటి అర్పించిన వాడు ఎలా ఉంటాడు? నేనేం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ పడుకోవాలి, ఏంటి, ఇవన్నీ నాకు ఆలోచన లేదు. ఎందుకని? ఇవన్నీ నీకు అర్పించేశాను. ఇక ఈ దేహాన్ని ఎక్కడ నిద్రపుచ్చుతావో, ఈ ఆత్మని నన్ను ఎలా వాడుకుంటావో అవన్నీ నీ ఇష్టం. ఏ విధంగా దీన్ని ఒక పోల్చారనమాట. ఒక జంతువుని ఒక వ్యక్తి
ఇంకొకడికి అమ్మేసినప్పుడు ఆ జంతువు బాధ్యత ఇంక వీడికి ఉండదు కదా. ఎవరైతే కొన్నారో వాడు చూసుకుంటాడు. ఇక్కడ కూడా భగవంతుడికి అన్నీ అర్పించిన భక్తుడు ఏం చేస్తున్నాడు, ఇక నాది ఏమీ లేదు, అన్నీ నీవే కాబట్టి నీ ఇష్టం. నువ్వు ప్రసాదం పెడితే తింటా, లేదు ప్రసాదం పెట్టలేదు అనుకో పస్తుండి చనిపోతా. ఎందుకంటే నువ్వు చంపాలనుకున్నావు కాబట్టి చచ్చిపోతాను నేను. రోగం వచ్చింది ఎవరన్నా బాగు చేస్తారంటే నీ ఇష్టం అది. నేను బాగు అవ్వాలనుకుంటే ఏదో ఒక విధంగా నువ్వే ఏర్పాటు చేసుకుంటావు. ఎందుకంటే అంతా నీది కాబట్టి. లేదు నేను చనిపోవాలంటే వదిలేస్తావు. ఏదైనా పర్లేదు. కానీ మనం అలా ఉండం కదా. మనం జపం చేస్తున్నాం 16 మాలలు. దీక్ష కూడా తీసుకున్నాం ప్రభు. మా ఆయనకి ఎందుకు ఈ రోగం తగ్గలేదు? లేదా నాకెందుకు ఇలా రోగం వచ్చింది? నాకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉంది? మేమందరం భక్తులమే. నాకెందుకు ఇలా అయింది? అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి అన్నమాట. కానీ అది శరణాగతి కాదు. ఎవరైతే ఇలా అడుగుతున్నారో అది శరణాగతి లేదు అందులో. శరణాగతి పొందినవాడు ఏది అడగడు. కారణం ఏంటంటే ఎందుకు వాళ్ళు అడగరంటే వాళ్ళకి తెలుసు ఒక సత్యం, పరమ సత్యం ఏంటి? ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఎవరో కలిసి ఉండరు. మనదంటూ ఏదీ లేదు. అది స్థిరంగా వాళ్ళ బుద్ధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు. కానీ మనం అటువంటి బుద్ధిహీనులం కాబట్టి, అటువంటి ఉన్నతమైన బుద్ధి లేదు కాబట్టి, మన బుద్ధి గడ్డి తిని ఉంది కాబట్టి మనదేమంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. నేను జపం చేశాను, నాకెందుకు ఇలా జరిగింది? మా పిల్లలకి ఎందుకు ఇలా అయింది? నాకెందుకు ఇలా అయింది? మా ఇంట్లో ఎందుకు ఇలా ఉంది? మా కుటుంబంలోనేనా? నాకే పరీక్షలా? ఇలా అనమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే భౌతిక ఆసక్తి, ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి ఉన్నోళ్ళు ఈ ఆలోచన ఇలా ఉంటుంది. అనగా భక్తుడు తన వ్యక్తిగత లేక సంసారిక భరణ పోషణల విషయమై చింతించరాదు. వారు వాస్తవముగా తన దేహమును ఆత్మను భగవంతునికి సమర్పించుకొనిచో తమ ఏకైక కర్తవ్యం భక్తియుక్త సేవలో నెలకొని ఉండుటేనని అతడు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే అన్నీ అర్పించాడో అప్పుడేంటి, నేను సేవ చేయాలంతే. భక్తియుక్త సేవలో ఉండాలి. భక్తులకి కృష్ణుడికి సేవలో ఉండడమే నా పని, ఇంకేది కాదు. ధన పోషణ, భార్య, కుటుంబం, నా సంసారం, నా కులం, నా జాతి, మతం ఇదంతా కూడా మాయా భ్రమ. ఎవరికి? పూర్తిగా శరణాగతి పొందిన భక్తుడికి అసలు వీటిని గురించిన ఆలోచనే ఉండదు. సఖ్యభక్తి, ఆత్మనివేదన అనేవి 2 కఠిన మార్గములని శ్రీల రూప గోస్వామి తెలుపు. ఈ ఆత్మనివేదన, సఖ్యం, భక్తి 2 కూడా కఠినం, అంత తేలికైన విషయం కాదు. కనుకనే భగవంతునితో అట్టి సంబంధమును కల్పించుకొని భక్తులు మిక్కిలి అరుదుగా కనిపించుతారు. కాబట్టి ఈ విధంగా శరణాగతి పొందిన భక్తులు ఎక్కడ ఉంటారు? చాలా లక్షల కోట్లలో ఒకడు ఉంటాడు. మనందరికి శరణాగతి అయితే లేదు, ఉందని భ్రమ చెందుతూ ఉంటాం. ఏంటి, నేను అన్నీ అర్పించాను, మందిరంలో ఉన్నాను, బ్రహ్మచారి అయ్యాను, లేదా నేను ఇప్పుడు వానప్రస్థం అయ్యాను, లేదా నేను సన్యాసి అయ్యాను. అయినప్పటికీ కూడా, ఇవన్నీ అయినప్పటికీ కూడా మన యొక్క బుద్ధిని, మన యొక్క సమయాన్ని, మనకున్న సంపదని ఇవన్నీ కూడా కృష్ణుడికి అర్పించట్లేదు కదా. వాటిని ఏం చేస్తాం? ఇలా ఎంత అయినా కూడా మనం ఏంటి, వాటిని మన ఇంద్రియ భోగానికి వాడుకోవడం అనేది వదలం. అక్కడ సమస్య అనమాట. భక్తి మార్గంలో పురోగతి సాధించిన భక్తులు మాత్రమే ఈ 2 మార్గములను సులభముగా అనుసరించగలరు. కాబట్టి పురోగతి ఉంటే తప్ప ఏది సఖ్యభక్తి, ఆత్మనివేదన జరగదు. అనగా పారవస్యంతో కూడిన భక్తితో శరణాగతి చేసుకునటం మిక్కిలి అరుదు అని భావం. కాబట్టి పారవస్యంతో అంటే పరవశించి ఇంకా కృష్ణుడి సేవలోనే ఆనందాన్ని పొందేటువంటి భక్తి అనేది అరుదు. కానీ కొన్నిసార్లు మనకేమవుతుంది, కొన్నిసార్లు కళ్ళ వెంట నీళ్ళు రావడం, ఒళ్ళు జలధరించడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, ఇవన్నీ ఏంటంటే నిజమైన, ఇవన్నీ కూడా నిజంగా ఉంటాయి కదా. వాటి యొక్క ఛాయ, వాటి యొక్క ప్రతిబింబం మన పైన పడినప్పుడు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది భక్తిలో. మనకు కూడా ఏడుపు రావడం, దుఃఖం రావడం, ఇట్లాంటిది తాత్కాలికంగా కొన్ని క్షణాలు. లేదా ఒక మంచి భక్తుడు ఎదురుగా ఉన్నప్పుడు, లేదా అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతన్ని చూసినప్పుడు, లేదా భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక పెద్ద పండుగ జరుగుతున్నప్పుడు ఒళ్ళు జలధరించడం, లేదా ఏడుపు రావడం, ఆనందం కలగడం, ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా జరుగుతాయి, కానీ అది నిజం కాదు. ఎందుకని? అవి కేవలం ప్రతిబింబాలే. నిజమైన పరవశం యొక్క ప్రతిబింబం వలన మనకేంటో అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ మిగతా సమయంలో ఏమనిపిస్తుంది? నా భార్యని వదిలి నేను ఉండలేను, నా భార్య లేకపోతే నేను ఎలా ఉంటాను, నా పిల్లలు ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, లేదా ధనం ఉండాలి, నేను ఇవన్నీ తినకుండా ఉండలేను, అది తినకపోతే ఎలా ఉండగలను, ఇది తాగాలి, ఇవన్నీ అంటే వీటి పట్ల ఆసక్తి పోలేదు. అంటే మనకి ఏదైతే పరవశం వస్తుందో తాత్కాలికంగా, క్షణికంగా, అది నిజం కాదన్నమాట. అది నిజమైతే మిగతా బంధాలన్నీ పోతాయి. అలా బంధాలు పోలేదంటే ఏంటి? అది తాత్కాలికంగా అప్పుడప్పుడు వస్తుంది. కొన్నిసార్లు చెప్తుంటారన్నమాట, నాకు ఇలా అయింది, అలా అయింది. అలా అయింది, కానీ నీ భార్య అంటే ఆసక్తి కూడా పోలేదుగా. కాబట్టి ఇలా అయింది నిజం కాదు, అది శాశ్వతం కాదు. లేదా ధనం పట్ల ఆసక్తి పోలేదుగా, లేదా తినడం పట్ల ఆసక్తి పోలేదు కదా.
కాబట్టి నిజంగా మనకి పరవశం వస్తే వీటన్నిటి పట్ల ఆసక్తి, భౌతిక బంధాల పట్ల ఆసక్తి పోతుంది. అప్పుడు వచ్చేది నిజమైంది. అది ఆ పరవశం నిజమైంది. ఆ భక్తి నిజమైంది. భక్తుడు ఆ దశలో భగవంతుని సంకల్పముకు పూర్తిగా అధీనుడై ఉంటాడు కూడా. ఇప్పుడు పారవశ్యంతో చేసే భక్తుడు పూర్తిగా భగవంతుడి సంకల్పం ఏదైతే ఉందో భగవంతుడు కృష్ణుడు నిజంగా ఆ భక్తుడిని వాడుకుంటాడనమాట తన సేవకి. ఎలాగా వేరే వాళ్ళని ప్రచారం చేయించడం, లేదా పుస్తక వితరణ చేయించడం, ఇతరులను ప్రేరేపించడం, ఇవన్నీ కూడా ఇతని ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే శరణాగతి పొందిన భక్తుడి ద్వారా. ఇక ఇష్టమైన వస్తువులను సమర్పించడం, ఇది చాలా కష్టం. ఇష్టమైన వస్తువులను సమర్పించడం అంటే ఏంటి? మనకి ఏదైతే ఇష్టమో వాటిని కృష్ణుడికి సమర్పించాలంట. మన ఇంట్లో మనకి ఒక కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉందనుకోండి, అది చాలా ఇష్టం కదా, మనకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాన్ని కృష్ణుడికి ఇచ్చేయాలి. అది ఇష్టమైన వస్తువులు సమర్పించడం అంటే. లేదా మన ఇంట్లో మనం బాగా వాడుకునే వస్తువు ఏదైతే మనకి నచ్చిన వస్తువు ఉందో అది కృష్ణుడికి లేదా భక్తులకి ఇచ్చేయాలి. అది సమర్పించడం అంటే. ఇంకా దాన్ని మళ్ళీ మనం ముట్టుకోకూడదు. అది ఇష్టమైన వస్తువులను సమర్పించడం అంటే. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునితో ఇట్లు తెలిపాను: ప్రియమైన మిత్రమా, ఒకరు తమకున్న వాటిలో అత్యుత్తమైన దాన్ని లేక మిక్కిలి ప్రీతి కలిగించి దాన్ని నాకు సమర్పించినచో వారు శాశ్వత లాభాన్ని పొందుతారు. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళకు ఉన్న దాంట్లో మిక్కిలి ఇష్టమైంది అనమాట. కాబట్టి మనకు ఉన్న దాంట్లో ఉదాహరణకి ఐఫోన్ అది ఇచ్చేయాలి, లేదా మంచి బుల్లెట్ పెద్ద కారు, కాస్ట్లీ కారు, 20 లక్షల కారు, అది కృష్ణుడికి ఇచ్చేయాలి. లేదా మనకున్న పెద్ద బంగళాలు, మనకు 2-3 ఇళ్ళు ఉంటే అందులో కాస్ట్లీ ఇళ్ళు కృష్ణుడికి ఇచ్చేయాలి. అన్నీ మనకున్న వస్తువులు లేదా పండ్లు, మంచి పళ్ళు ఉంటే అన్నింటిలోకి ఉత్తమమైన పళ్ళని, ఉత్తమమైన పూలను కృష్ణుడికి ఇచ్చేయాలి. అది ఇక్కడ ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం అంటే. కానీ మనం ఏం చేస్తాం? ఎందుకు పనికిరాని దాన్ని, చౌకైన దాన్ని ఇచ్చేస్తాం కృష్ణుడికి. మీరు ఉంచుకోండిలే భక్తులు, ఇది కదా. కొంతమంది ఇస్తుంటారు బైకులు లేదా కార్లు, ఎలాగా పాడైపోయి ఇంకెందుకు పనికిరావు, వాళ్ళు వాడలేరు అనుకుంటే ఆ బైకులు, ఆ కార్లు, లేదా ఆ ఇళ్ళు, ఆ వస్తువులు, లేదా పనికిరాని బియ్యం, దేవుడికి ఇచ్చే బియ్యం అని, పిచ్చి బియ్యం, వాడిది అండి అది భగవంతుడికి, భక్తుడికి ఇచ్చేస్తారన్నమాట. దానివలన నిజానికి ఇంకా పాపం కూడా వస్తుంది అలా చేస్తే. ఏది మనకున్న వాటిలో ఎందుకు పనికిరాని దాన్ని ఇస్తే పాపం వస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళని చాలా తక్కువగా చూసినట్టు కదా. నిజానికి భగవంతుడిని, భక్తుల్ని ఉన్నతంగా చూడాలి. కాబట్టి అన్నిటిలో మంచిది వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనకున్న దాంట్లో ఇంక పనికిరాదు, ఇంకేం అవసరం లేదనుకుంటే మనం కోట్లు లక్షలు మనం భోగిస్తూ భక్తులకి ₹100, ప్రభు మీరు 200 ఉంచండి అంటే వాడు మాత్రం నెలకి ₹1,00,000 ఖర్చు పెడతాడు. అది శరణాగతి కాదు. అది ఉన్నతమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ఇవ్వడం కాదు. అలా ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. శ్రీకృష్ణుడి కొరకే అన్ని రకాలుగా శ్రమించడం. కాబట్టి కృష్ణుడి కొరకే అన్ని రకాలుగా శ్రమించడం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని రకాలుగా ఇంద్రియ భోగం కొరకే అన్ని రకాలుగా శ్రమించడం. ఇది మనం చేసేది. మన ఇంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, మన ఇంద్రియాలు సుఖంగా ఉండడం కోసమే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం. కానీ కృష్ణుడి కోసం చేయాలంటే ఇవన్నీ కూడా ఏదైతే భక్తి రసామృతంలో మనం చెప్పుకుంటున్నాం, ఇది చెప్పడం తేలిక కానీ చేయడం చాలా 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 కష్టం. జీవితంలోని అన్ని దశల్లోనూ శ్రీకృష్ణుకు ప్రీతి కలిగించినట్లుగా ప్రవర్తించుటను గూర్చి నారద పంచరాత్రములో ఒక వాక్యం ఇట్లు కలదు: భక్తియుక్త సేవలో నెలకొన్ని వ్యక్తి వేదవీతమైన కర్మలను మరియు జీవనోపాధి కొరకు అవసరమైన కర్మలన్నింటినీ నెరవేర్చవలనని అందులో తెలుపబడింది. వేదవీతమైన కర్మలన్నీ కూడా చేయాలంట భక్తియుక్త సేవలో ఉన్న వ్యక్తి. అనగా భక్తుడు భక్తియుక్త సేవా విధులను నెరవేర్చుటలోనే కాకుండా వాస్తవ జీవితంలోనూ కృష్ణ చైతన్యంతో సమస్త కార్యములను నెరవేర్చగలరు. కాబట్టి కేవలం శ్రవణం, కీర్తనం, జపం చేయడం, మంగళారతి ఇవన్నీ చేసేసి తర్వాత తోలు వ్యాపారం, తోలు అమ్మడం, జంతువులను వధించేసేలా, లేదా మందు షాపులు పెట్టడాలు, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు భక్తుడు. మందు షాపులు మందు అమ్మేసి, జంతువులు చికెన్, మటన్ వండి అమ్మేసి, హోటల్ పెట్టేసి, ఇవన్నీ చేసి సాయంత్రం అవగానే వెళ్ళి హరే కృష్ణ లేదా పొద్దున మంగళారతికి వెళ్ళడంలో ఎటువంటి అర్థము లేదు. అయితే ఇది మొదట్లో కొత్తగా వచ్చిన భక్తుడు ఇలా చేయొచ్చు, ఎందుకంటే కొత్తగా వచ్చిన వెంటనే అతనికి శరణాగతి ఉండదు కాబట్టి. కానీ భక్తిలో పురోగమిస్తున్న కొద్దీ ఇలాంటి పాపకార్యాలు, ఇంకా చెప్పాలంటే ధర్మానికి విరుద్ధమైన ఏ కార్యం కూడా భక్తుడు చేయకూడదు. అదేవిధంగా విడాకులు ఇవ్వడం, డైవోర్స్ ఇవ్వడం, భర్తకి డైవోర్స్ ఇచ్చేసి భర్తను వదిలేసి, కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు నేను చూశాను, భర్తను వదిలేసి వస్తుంది కానీ ఏమంటే మహాభక్తురాలుగా చలామణి అవుతూ ఉంటుంది అనమాట. ఏదో అందరికి దానం చేస్తున్నట్టు బిల్డప్, ఎదవేషాలు వేసేవాడు. అదేవిధంగా భార్య పిల్లల్ని వదిలేసి ఎదవ ఇంకొకడు ఉంటాడు, వాడు బాధ్యతను వదిలేసి
నేను మందిరంలో కూర్చొని నేను పూర్తిగా అంకితం అవుతున్నాను కృష్ణుడికని. కానీ వాడు పెద్ద ఎదవనమాట. అంటే ఏంటి? బాధ్యతలను వదిలేయడానికి కృష్ణుడి యొక్క భక్తి అడ్డుపెట్టుకునే ఎదవ. ఇలాంటి ఎదవలు చాలామంది స్త్రీలు, పురుషులు అనేక మంది ఎదవలు ఉన్నారు. అది సరైంది కాదు. వాళ్ళు నరకానికి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకని? భక్తిని అడ్డు పెట్టుకొని బాధ్యతను వదిలేస్తే నరకానికి వెళ్తారు. అంతేగాని ఏదో హరే కృష్ణ చేస్తున్నంత మాత్రాన కనీసం స్వర్గానికి కూడా వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకని? వాళ్ళలో చూడొచ్చు. వాళ్ళేంటంటే ఎప్పుడైతే మందిరంలోకి వస్తారో పూర్తిగా సేవాభావంతో ఉండరు. ఏదో కాస్త వాళ్ళకి ఇచ్చిన సేవ చేసేసి చక్కగా నిద్రపోతూ సుఖమైన జీవితాన్ని, బాధ్యతని వదిలేసి గడుపుతూ ఉంటారనమాట. అలాంటి ఎదవలు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. కాబట్టి శుద్ధ భక్తి అంటే ఆషామాషి కాదు. పూర్తిగా కేవలం భక్తిలోనే కాదు, బాహ్య వ్యవహారాల్లో కూడా ధర్మాన్ని ఆచరించాలి. మనిషిగా ప్రవర్తించాలి. అంతేగాని జంతువులాగా ఏంటి కుక్కలుంటాయి. ఆడకుక్కతో కలిసిన మగ కుక్క పిల్లలు పుట్టిన తర్వాత ఆడకుక్కను చూసుకుంటుందా? అలాగే ఈ ఎదవలు కూడా అంతేననమాట. సంసారం చేసేసి అన్నీ వదిలేసి వస్తే కుదరదు. అదేవిధంగా ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా సరే బాధ్యత ఉండాలి. ధర్మాన్ని ఆచరించాల్సిందే. ఉదాహరణకు ఒక పెద్ద సంస్థకు కానీ, కర్మాగారముకు కానీ యజమాని అయిన భక్తుడు దాని నుండి ఆర్జించు ఆదాయమును భగవత్ సేవలో వెచ్చించవలను. కాబట్టి పెద్ద సంస్థ ఇవన్నీ ఉంటే వచ్చిందాన్ని భగవంతుడి సేవలో పెట్టాలి. అంతేగాని అవన్నీ చేసేసి వచ్చిందాన్ని తన స్వార్థానికి, ఇంద్రియ భోగానికి వాడుకోకూడదు. అదేవిధంగా కర్మాగారాలు అవి కూడా ధర్మానికి విరుద్ధంగా ఉంటే, ఒకవేళ అది కబేళ్ళ కానీ లేదా బీరు, విస్కీ తయారు చేసే సంస్థ కానీ అయితే దాన్ని కూడా వదిలేయాలి. దాన్ని అమ్మేసి వేరే దాంట్లోకి, లేదా దాన్ని వదిలేసి వేరే దాంట్లో ఉండాలి తప్ప ఎంతకాలమే నేను గొప్ప భక్తుడిని కానీ నేను ఎక్కడ పని చేస్తానంటే బ్రాందీ షాపులో అంటే కుదరదు. శరణాగతి చేయుట. శరణాగతి లేక ఆత్మనివేదన గూర్చి హరిభక్తి విలాసంలో ఇట్లు ఒక వాక్య కలదు. నా ప్రియమైన ప్రభు ఎవరైనా తాను నీవాడననే దృఢ నిశ్చయం కలిగి నీకు మనసా వాచ కర్మలతో శరణ వేడి ఆ విధముగానే ప్రవర్తించు వ్యక్తి నిశ్చయముగా దివ్యానందాన్ని చవిచూచును. హరిభక్తి విలాసంలో ఉంది. ఎవరైతే పూర్తిగా అంకితం అవి ఉంటారో వాళ్ళకి దివ్యానందం వస్తుంది. శారీరక ఆనందం కాదు, దివ్యానందం. కారణం ఏంటి? ఆత్మను కూడా భగవంతుడితో అంకితం చేశాడు కాబట్టి భగవంతుడికి, కృష్ణుడికి ఆ భగవంతుడితో సంబంధం ఏర్పడి కృష్ణుడిలో దివ్యానందం ఉంది కాబట్టి ఆ ఆనందం అనేది ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఈ ఆత్మకు కూడా, ఎవరైతే శరణాగతి పొందారో. కానీ మనకు ఆనందం అనుభూతి కలగట్లేదు. కారణం ఏంటంటే శరణాగతి మనలో లేదు కాబట్టి మనకు అనుభూతి కలగదు. అంటే కృష్ణుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మానందాన్ని, కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఎప్పుడు సిద్ధం అవుతాం? ఎప్పుడైతే శరణాగతి పొందామో ఆ రోజు మాత్రమే అది అనుభూతి జరుగుతుంది. అప్పటి వరకు ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఛాయ, ప్రతిబింబాలు అంటే నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబాలు. అంటే ఎలాంటిదంటే మన ఇంటికి ఒక కాలువ లేదా ఒక పెద్ద సెలయేరు వస్తుందనుకోండి. ఆ సెలయేరులో నీళ్లు తుంపుర్లు కొన్నిసార్లు మన మీద పడితే చల్లగా అనిపిస్తుంది. అలా నీళ్లు తుంపుర్లు పడినట్టుగానే మనకు అప్పుడప్పుడు ఒళ్ళు జలధరించడం ఇలా జరుగుతుంది. కానీ సెలయేరులోనే మనం స్నానం చేస్తూ ఉంటే అంటే ఒళ్ళంతా చల్లగా అయిపోయినప్పుడు అప్పుడు ఆనందం ఎలా ఉంటుంది? లేదా నీటి తుంపుర్లు వచ్చినప్పుడు ఏ విధంగా అప్పుడప్పుడు ఒళ్ళు జలధరించడం జరిగేది ఎలాగా పరవశం అలా అనమాట. ఇంకా చెప్పాలంటే సముద్రంలో పూర్తిగా మునగడం లేదా నదిలో పూర్తిగా మునిగి స్నానం చేయడం వేరు. లేదా నది నీళ్ళు ఎవరైనా మన మీద జల్లితే కాసేపు ఉంటాయి, క్షణికం, తర్వాత ఆరిపోద్ది. ముఖ్యంగా మనం భౌతిక సంసారం ఎలా అంటే ఎండాకాలం లాంటిది. ఆ ఎండాకాలంలో కొంచెం నీళ్ళు ఎవరి మీద జల్లితే ఎంతకాలం ఉంటుంది ఆ చల్లదనం? క్షణికమే కదా అది. కానీ ఎండాకాలంలోనే నది లోపలికి వెళ్ళి మునిగితే ఇంక ఎంత ఎండాకాలమైనా ఇంకా అనుభవమే ఉండదుగా, చల్లదనమేగా మొత్తం. అలా అనమాట. నృసింహ పురాణంలో నృసింహ భగవానుడు ఇట్లు తెలిపెను. నన్నే ప్రార్థించి నన్ను శరణవేడువాడు నా పరిజనములో చేరును, సమస్త దుఃఖముల నుండి నేను ఎల్లప్పుడూ వానిని రక్షించను. అంటే నృసింహస్వామి చెప్తున్నాడు, ఎప్పుడైతే నన్నే శరణవేడు ఉంటాడో వాళ్ళు నా పరివారంలో ఒకడవుతాడు. కాబట్టి ఇంకప్పుడు ఎప్పుడు కూడా నేను అతను రక్షిస్తాను అని చెప్తున్నాడు. తులసి మున్నగు మొక్కలను పూజించుట. తులసితో పాటుగా మనం పూజించాల్సింది రావి చెట్టులో కూడా విష్ణువు ఉంటాడు. తులసి, రావి ఈ విధంగా కొన్ని అంటే దేవతా వృక్షాలు అంటారు. అంటే చాలా ఆరాధింపదగినవి, గౌరవింపదగినవి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇష్టం వచ్చినట్లు వాటితో ప్రవర్తించడం అనేది చేయకూడదు. స్కంద పురాణంలో తులసి మొక్క మహిమను గూర్చి ఒక వాక్య ఇట్లు స్తుతించబడింది. పాప పరంపరలన్నింటినీ క్షణములో పటాపంచలు చేయగల తులసి మొక్కకు భక్తితో నేను ప్రణామములను చేసేదను.
కేవలం ఆ మొక్కను దర్శించుట చేత స్పృశించుట చేత ఒకరి సమస్త వ్యాధులు సమస్త బాధలు నివారణమగును. తులసి మొక్కకు ప్రణామములు అర్పించుట చేత నీరందించుట చేత ఒకరు యమలోకమును పంపబడుదమనే భయము నుండి బయటపడుదురు. ఎవరైనా ఒక తులసి మొక్కను నాటినచో తప్పక అతడు శ్రీకృష్ణుకు భక్తుడు కాగలడు. భక్తితో తులసి దళములను శ్రీకృష్ణుని పాదార విందములకు అర్పించినచో భగవత్ ప్రేమ పూర్తిగా వికసించును. కాబట్టి ఇక్కడ ఏదైతే అనేక అంశాలు చెప్పారు, అంటే వ్యాధులు పోతాయి, నరకానికి వెళ్ళే పని ఉండదు, కృష్ణుని ప్రేమ వస్తుంది, రోగాలు పోతాయి, పాపాలన్నీ పోతాయి, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ తులసి మొక్కకి అంత శక్తి ఉందని, తులసికి అంత శక్తి ఉంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. అంతేగాని మనం పట్టుకోగానే మన పాపాలు పోయినట్టుగా కాదు. ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. అంటే తులసి మొక్కకి ఎంత శక్తి అంటే మనం స్పృశిస్తే చాలు మన పాపాలన్నీ తీసేయగల శక్తి తులసికి ఉంది. కానీ మనకు ఆ అర్హత లేదు కాబట్టి తులసి మొక్క మన పాపాలను తీసేయదు. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? తులసిని స్పృశిస్తే తులసి కావాలంటే మన పాపాలు తీసేయగల శక్తి ఆమెకు ఉంది. కానీ మనం స్పృశిస్తే ఆమె మన పాపాలను తీసివేయదు. కారణం ఏంటంటే మనం ఆ పాపాలు ఇంకా చేయాలనే కోరిక మనలో ఉంది కదా, కాబట్టి తీసేయదాము. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రోగం నుంచి బయటపడాలి, ఇవన్నీ మనకు వద్దు అని మనం అనుకోవట్లేదు కదా, కాబట్టి రోగం కూడా పోదు. తులసికి రోజు నీళ్లు పోసినా, రోజు ఎన్ని సేవలు చేసినా మనకి ఇవన్నీ జరగట్లేదు. కారణం ఏంటంటే మనం అవి కోరుకోవట్లేదు. మనం ఇవన్నీ వదిలేసి కృష్ణ భక్తే కావాలని శరణాగతి పొందితే కదా అప్పుడు ఆవిడ అన్నీ చేసేది. కాబట్టి మనలో అవి లేవు. ఇది కేవలం ఇదొకటే కాదు, ఉత్తర ద్వార దర్శనం కూడా ఇలాంటిదే. అంటే ఉత్తర ద్వార దర్శనం అంటాం కదా, ఉత్తర ద్వారంలో వెళ్తే వైకుంఠం వెళ్తామని. ఉత్తర ద్వారంలో వెళ్తే వైకుంఠం వెళ్ళడానికి ఉత్తర ద్వార దర్శనానికి అంత శక్తి ఉంది. కానీ మనం అలా కోరుకోవట్లేదే వైకుంఠం వెళ్ళాలని. కాబట్టి ఉత్తర ద్వారంలో వెళ్ళినా మనం వైకుంఠం వెళ్ళాం. కారణం ఏంటంటే మనకు ఆ కోరిక లేదు కదా, వెళ్ళాలనే కోరిక. కానీ ఉత్తర ద్వారం ద్వారా వెళ్తే నిజంగా కోరిక ఉంటే ఆ దర్శనానికి లేదా విష్ణు ప్రసాదానికి, కృష్ణ ప్రసాదానికి, తులసి మొక్కకి, హరినామ సంకీర్తనకి, హరినామ జపానికి శక్తి చాలా ఉంది. కానీ ఆ శక్తిని తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు కాబట్టి మనం అది అనుభవించడం లేదు. ఇది అర్థమైందా? ఇది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇలాంటివి చాలా చోట్ల వస్తుంటాయి. తులసిని తాగితే చాలు అన్నీ పోతాయి. అవును, నేను తులసిని ఎన్నోసార్లు తాగాను, పోలేదేంటి? తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు పాపాలు పోతాయి. కానీ నేను చాలాసార్లు తిరిగాం, పోలేదు. కారణం ఏంటంటే మనం అవి పోవాలని మనం అనుకోవట్లేదు. అంటే మనం పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో లేవు మనం. భారతదేశంలో హిందువులందరూ వైష్ణవులు కాని వారు కూడా తులసి మొక్కను భక్తితో అర్చించుదురు. తులసి మొక్కను పెంచుట కష్టముగా ఉండు మహానగరంలో కూడా శ్రద్ధతో కుండీలలో తులసి మొక్కను పెంచుతుందరు. భగవత్ సేవలో తులసి మొక్క ఆరాధన ప్రధానమగుట చేత వారు దాని నిత్యము నీరందిస్తూ భక్తితో ప్రణామములు అర్పించుదురు. కాబట్టి ముఖ్యంగా గౌడీ వైష్ణవుల మనందరికి కూడా ఇంట్లో ఏమున్నా లేకపోయినా, భగవంతుడి విగ్రహాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. తులసికి ప్రతిరోజు సేవ చేయాలి, ప్రణామం చేయాలి. అందుకే రోజు మంగళారతిలో కూడా మనం చేస్తూ ఉంటాం. అది చాలా ముఖ్యం. స్కంద పురాణంలోనే తులసి మొక్కకు సంబంధించిన మరొక వాక్యం ఇట్లు కలదు: అన్ని రకాలుగా తులసి మంగళప్రదము. కేవలం దర్శనము చేత, స్పర్శనము చేత, స్మరణ చేత, భక్తితో ప్రార్థించుట చేత, ప్రణామములు అర్పించుట చేత, దాని గూర్చి వినుట చేత, లేక ఆ మొక్కను నాటు చేత ఎల్లప్పుడూ శాశ్వత శుభములు కలుగును. పై విధముగా తులసి మొక్కతో అనుబంధం ఏర్పడిన వారెవరికైనా శాశ్వత వైకుంఠంలోక నివాసం ఏర్పడు. ఇవన్నీ ఏర్పడతాయి, శాశ్వత వైకుంఠం. కానీ శాశ్వత వైకుంఠం కావాలని మనకు అనుకోవట్లేదు. కారణం ఏంటంటే నా భార్యని వదిలేసి ఎలా ఉంటాను, నా పిల్లలు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చక్కగా మంచి పిల్లలు, వాళ్ళని వదిలేసి నాకు వైకుంఠం ఎందుకు? మా ఇల్లు, మా కులం, మా గోత్రం, మా ఊరిని ఎలా వదిలేయగలను నేను? అది మాది కదా, నాది అది. నేను పుట్టిన వాళ్ళకి సేవ చేయకుండా ఎలా, ఊళ్ళో వాళ్ళకి సేవ చేయకుండా, నా జాతి, నా కులం, నా మతం వాళ్ళకి సేవ చేయకుండా, వాళ్ళతో ఉండకుండా నేను ఎలా ఉండగలను? కాబట్టి ఇన్ని సేవలు చేసినా, తులసికి చేసినా వైకుంఠం వెళ్ళాం. మనం మళ్ళీ కుక్కలాగో, పిల్లిలాగో, మనిషిలాగో, లేదా మహా అంటే ఇంకా ఉన్నతంగా అంటే దేవతగానో ఇక్కడే సంసారంలో పడి చేస్తూ మగ్గిపోతూ ఉంటాం తప్ప దీని నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు. కారణం ఏంటంటే మనం ఇవి బయట పడాలనే కోరిక మనలో లేదు. మనకి ఇవేమీ అవసరం లేదనే దృఢమైన కోరిక, దృఢ సంకల్పం లేదు కాబట్టి మనం బయటపడం. మనలో వీటి పట్ల ఆసక్తి ఉంది కాబట్టి, సంసారిక విషయాల పట్ల, కాబట్టి ఈ సంసారం నుంచి బయటికి వెళ్ళే అవకాశం మనకి లేదు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే ఇక్కడ భౌతికమైన దాన్ని ఇవ్వడం ద్వారా శాశ్వతమైన లాభం అంటే భౌతికమైన ఏదో మన ధనమో లేదా మనకి ల్యాండో, ఒక ఇళ్ళో లేదా కారో ఉంది, అది భౌతికమే.
కానీ దాని ద్వారా వచ్చే లాభం శాశ్వతం. మనం కృష్ణుడికి ఒక భౌతికమైన దాన్ని ఇవ్వడం ద్వారా మనకొచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో సుకృతి, భక్తి సుకృతి లేదా భక్తిలో పురోగతి అది శాశ్వతం కదా. ఏది అలా ఏం కాదు, తక్కువ స్థాయి ఏం కాదు. మన భక్తిలో కూడా పురోగమించవచ్చు. మొదట్లో ఉన్నవాడికి భక్తి సుకృతి వస్తుంది, భక్తి సుకృతి ఉన్నవాడికి భక్తిలో పురోగతి వస్తుంది. ఇవన్నీ కూడా శాశ్వతమైనవే కదా. అవును, అది అవ్వకపోవచ్చు, కానీ అంటే శుద్ధ భక్తుడు వెంటనే అవ్వలేడు, కానీ అతనికి శాశ్వత లాభం అయితే ఉంది కదా. ఏది భక్తి భావంతో, ఏదో పేరు కీర్తి కోసం డబ్బులు కోసం చేస్తే వేరు, కానీ భగవంతుడి కోసం ఏదైనా ₹1,00,00,000 లేదా ఏది చేసినా అది శాశ్వతమైన లాభాన్ని ఇస్తుంది. చాలామంది గుళ్ళు కట్టించే వాళ్ళందరూ భగవంతుడి కోసం కాదు కదా, కీర్తి కోసం, పేరు ప్రతిష్టల కోసం, నేను చేశాననే అహంకారంతో చేస్తారు. కాబట్టి దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, అది దానివల్ల కీర్తి వస్తుంది. కానీ కృష్ణుడి ఆనందం కోసం, భక్తుల కోసం ఈ భావనతోటి, ఉన్నతమైన భావనతోటి చేస్తే అది శాశ్వతమైన లాభాన్ని మనకిస్తుంది. హరే కృష్ణ. సరే, ఇంకెవరికి ఏం లేవు కదా ప్రశ్నలు? సరే, మనం ముగిద్దాం. భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి